ప్రధానంగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నిన్న బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ పై కొంత రాళ్లు విరిసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా కూడా కోడిగుడ్లు ఇటు టమాటాలతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి హరి అందుబాటులో ఉన్నారు. హరి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్న ఆర్సీఆర్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే 14 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని ఇదైతే ఈ రోజు అయితే హుజురాబాద్ లో అడుగు పెట్టడం జరిగింది. అయితే నిన్న జరిగిన భూపాలపల్లి జిల్లాలో జరిగిన రేవంత్ రెడ్డి ఆర్సీఆర్ జోడో కార్నర్ మీటింగ్ లో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుందని చెప్పి అయితే నిన్న రాత్రి జరిగిన ఏదైతే కార్నర్ మీటింగ్ అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకేసారిగా అక్కడ సభావేదికకు చేరుకొని ఏదైతే రాళ్ళు కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, ఆ టమాటాలు కావచ్చు, రేవంత్ రెడ్డి పైన విస్తరణ జరిగింది. ప్రధానంగా అంటే ఈ ఇష్యూలు చూసుకుంటే ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించి నిన్న భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఆర్సీఆర్ జోడో పాదయాత్రలో భాగంగా అక్కడ కార్యకర్తలు ముందుగానే రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం అయితే నిన్న ఉదయం చోటు చేసుకుని అయితే ఏదైతే అంబేద్కర్ సెంటర్ ఏర్పాటు చేయబోయే ఫ్లెక్సీని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అడ్డుకొని ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులంతా ఒకేసారి ఇక్కడ చేరుకొని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే ఇష్యూను రాత్రి ఏదైతే బీఆర్ఎస్ నేతలు నిన్న ఏదైతే అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డితో పాటు అక్కడ పిసిసి సభ్యుడిగా ఉన్న గంట సత్యనారాయణరావుతో పాటు ప్రసంగిస్తున్న సమయంలో ఒకేసారిగా బీఆర్ఎస్ నేతలు అక్కడ చేరుకొని టమాటాలు కావచ్చు, కోడిగుడ్లు విసరడం జరిగింది. అంటే ముందుగా బీఆర్ఎస్ నేతలు ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక థియేటర్ లో వాళ్ళు టమాటాలు కావచ్చు, కోడిగుడ్లతో పాటు వాళ్ళు చేరుకున్న పరిస్థితి అయితే ముందుగా పోలీసులు పసిగట్టడం జరిగింది. వారు అంటే థియేటర్ లో నుంచి వారిని నిర్బంధించి బయటికి రానియకుండా కూడా పోలీసులు నిర్బంధించినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా భారీగా చేరుకొని అక్కడ రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో మొత్తం చుట్టుముట్టేసారిగా వాళ్ళు గంటా సత్యనారాయణ మాట్లాడుతున్న క్రమంలో కూడా వాళ్ళు కోడిగుడ్లతో కూడా విసరడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని కోడిగుడ్లతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చేసుకుని వారు పోలీసులు సద్దుమణిగించినా కూడా అక్కడ పరిస్థితి చేయి దాటుకోవడంతో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా అంటే ఏదైతే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడుతున్న క్రమంలో ఇప్పటికే అక్కడ ఏదైతే హన్మకొండ జిల్లాకు సంబంధించి యూత్ కాంగ్రెస్ నేత అయినటువంటి తోట పవన్ పైన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఆరోగ్యంలో కూడా దానికి వైద్యానికి సంబంధించి కూడా చికిత్స కూడా చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఏదైనా కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా క్షేత్రంలో వెళ్లి పాదయాత్రలతో పాటు వాళ్ళు చేపడుతున్న ఏదైతే కార్నర్ మీటింగ్స్ తో పాటు అన్ని కార్యక్రమాలు అయితే ఏదైతే ఎన్నికల సమయం సమీపిస్తున్న సమయంలో ఈ పార్టీలు ఏదైతే ప్రజాక్షేత్రంలో ఉండేందుకు పాదయాత్రలతో చేపడుతున్న క్రమంలో ఇక్కడ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అలా మనం చూడొచ్చు. అంటే ఈ ఎన్నికల వేడైతే ఇప్పుడు పూర్తిగా తీవ్రస్థాయికి చేరుకుందని చెప్పి చేసి నేరుగా నేతల పైన కూడా వాళ్ళు ఏదైతే వ్యక్తిగతంగా విమర్శలకు అయితే దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఈ దాడికి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా తీవ్ర వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలకు దాడిని ఖండిస్తూ వారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ దిష్టి బొమ్మలను మండల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో దగ్ధం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్సీఆర్ జోడో యాత్రలో భాగంగా ఆయన ప్రతి ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధీ సందేశాన్ని డోర్ టు డోర్, స్టెప్ టు స్టెప్ ఆ డోర్లకు ఆ స్టిక్కర్స్ అంటించి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, వాళ్ళ హామీల విస్మరణ కావచ్చు, ఏదైతే అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలు ఏవైతే ఇచ్చిండో ఎన్నికల ముందు వాటిని అంతా కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టుతున్న రేవంత్ పైన కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు దాడులు పడిపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రణయ్, సో అదేవిధంగా హరి, మనం చూసుకుంటే గండ్ర వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పై కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దాడికి బీఆర్ఎస్ నేతలు పడ్డట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మొన్న కేటీఆర్కి సంబంధించినటువంటి సభ కూడా జరిగిన నేపథ్యంలోనే అక్కడ కూడా ఇటు మనం చూసుకుంటే ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడితే కాంగ్రెస్ నేత ఇక్కడ కాంగ్రెస్కి నినాదాలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ఇవ్వడంతోనే ఇటువంటి ఉద్రిక్తతలు నెలకొంది. కేవలము రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కాంట్రవర్సీ మాటలపైనే దాడి జరిగింది అంటూ కూడా చెప్తున్నటువంటి విషయం కనబడుతుంది. సో దీనిపై రేవంత్ రెడ్డి స్పందన ఏంటి?
ప్రధానంగా చూడవచ్చు ఏదైతే గండ్ర సత్యనారాయణ గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆయన పార్టీ ఫిరాయింపుతో బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా జాయిన్ కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా కూడా వీళ్ళు ఏదైతే 12 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీలో పదవులతో ఎమ్మెల్యేలతో పదవులు అనుభవిస్తూ వాళ్ళు వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఆస్తుల కోసం వాళ్ళు పార్టీని వదిలి వెళ్లారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి కూడా ఒక కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ గండ్ర సత్యనారాయణ అదే కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యునిగా ఉన్నాడు. వాళ్ళు అంటే ఇక్కడ గండ్ర వెంకటనారెడ్డికి సత్యనారాయణకి ఏదైతే కొద్ది రోజుల కోల్డ్ వార్ గా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే గండ్ర సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ రాళ్ల దాడి జరిగిందని చెప్పి